సో మరి చావా మూవీ బాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ అయింది, తెలుగులో రిలీజ్ అవుతుంది March 7th. సో ఎలా ఉండబోతుంది అంటారు? సినీ చరిత్రలో ఒక అద్భుతమైన ఘట్టంగా మిగిలిపోతుంది చావా సినిమా. ఎందుకంటే ఒక వీరుడి చరిత్ర అది. ఆ వీరుడి చరిత్రని మనకు దాన్ని దర్శకత్వం చేసిన దర్శకులకి, అలాగే ఆ సినిమాని నిర్మించినటువంటి వారి అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పాలి. ఎందుకంటే ఒక అద్భుత చరిత్రని, మరుగున పడిపోయిన చరిత్ర అది. అది చరిత్ర కొంతవరకు తెలుసు మాకు. అలాంటిది మన తెలుగులో అందిస్తున్న మన అల్లు అరవింద్ గారికి చేతులెత్తి దండం పెడుతున్నామండి బాబు. మీరు అలాంటి సినిమాలు, బాలీవుడ్ సినిమాలు మాకు తెలుగులో అందించండి. తెలుగులో అందించి మాలాంటి వాళ్ళు యంగ్స్టర్స్కి బాగా ముఖ్యంగా ఆ సినిమా చూస్తే మనం ఎలా పోరాడాలి, జీవితంతో ఎలా పోరాడాలి, ఎలా బ్రతకాలి, ఎలా ఎదిరించాలి, మనిషికి ఎంత కసి ఉంది, చనిపోతూ కూడా పోరాడాడు ఆయన. తోలు ఒలిసేస్తున్నా, శరీరం తోలు ఒలిసి చంపేశారు అతన్ని. అలాంటి వీరుడి కథని మన పిల్లలకు చూపించవలసిన బాధ్యత మనకుంది, చూపించవలసిన బాధ్యత మనకుంది. కాబట్టి అలాంటి సినిమాలు ఎంకరేజ్ చేయండి. అల్లు అరవింద్ గారు, మీరు చేసిన దీని గురించి మీకు చేతులెత్తి దండం పెడుతున్నాం. అలాంటి గొప్ప సినిమాలు రావాలి, మీ బ్యానర్లో కూడా తీయాలి, మా అందరం కూడా చూసి ఆనందించాలి. యువత ధైర్యంగా అన్ని విషయాల్లో ముందుకు వెళ్ళేలాగా అలాంటి సినిమాలు నిర్మించండి. నిర్మించిన తర్వాత మీకు చిరస్థాయిగా నిలిచిపోతారు. మరి అంటే హిందీలో ఆ హిందీ వైపు తెలుగులో వస్తుంది అంటారు? అంటే డైలాగ్స్ కానివ్వండి, చాలా మంది సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు, ఆ వాయిస్ సెట్ అవ్వలేదు అని చెప్పేసి. ఇప్పుడు హిందీ తెలుగు సెట్ కాదు, కొంచెం అక్కడక్కడ చిన్న డిఫరెన్స్ ఉంటుంది. కాకపోతే ఏంటంటే కథనం మాత్రం చాలా గొప్పగా ఉంటుంది. అంటే మా ఫ్రెండ్స్ చూసి చెప్పారు, నేను హిందీ సినిమా చూడలేదు ఎందుకంటే నాకు హిందీ రాదు కాబట్టి. మా ఫ్రెండ్స్ చాలా మంది చూశారు, చూసి ఒక అద్భుతమైన సినిమా అన్నయ్య, చాలా అద్భుతమైన సినిమా. ఎందుకంటే మాకు రివ్యూస్ వచ్చేస్తుంటాయి. నేను తెలంగాణ మూవీ టీవీ ఆర్టిస్ట్ జనరల్ సెక్రటరీ, మాకు ముందే ల్యాబ్ రిపోర్ట్ వచ్చేస్తుంది వాస్తవంగా. అలాంటిదప్పుడు చావా అది రిలీజ్ అయిన తర్వాత మన కుర్రోళ్ళు కొంతమంది చూసి చాలా బాగుంది, తెలుగులో వస్తే బాగుంది అని చెప్పి అనుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఆ సినిమాని చాలా గొప్పగా ఆదరిస్తారు తెలుగు ప్రజలు. అదే డబ్బింగ్ కొంచెం ఫాల్ట్ ఉన్నా కథాకథనం చాలా బాగుంటుంది. కాబట్టే ఆ సినిమా అంత సూపర్ డూపర్ హిట్ అయింది. చూస్తారు, ఖచ్చితంగా చూస్తారు. హిందీలో ఎంతమంది తక్కువ మంది చూస్తారు. ఇప్పుడు మనకి తెలుగులో ఇంచుమించులో 10 కోట్ల అభావం ఉన్నారు. మహా చూస్తుంటే 1 కోటి 1.5 మంది చూస్తుంటారు, అందుకంటే ఎక్కువ మంది చూస్తుంటారు. అయితే ఆంధ్రాలో తక్కువ చూస్తారు. ఇంకా మన తెలంగాణలో అయితే హిందీ వచ్చిన వాళ్ళు ఎక్కువ కాబట్టి ఇక్కడ ఎక్కువ మంది చూస్తారు. అక్కడ ఆంధ్రాలో చాలా తక్కువ చూస్తారు హిందీ సినిమాలు. కాబట్టి ఇది 100 కోట్లు పైబడి వస్తుందండి సినిమా. అంత అద్భుతమైన సినిమా, ఖచ్చితంగా సూపర్ డూపర్ హిట్ అవుతుంది. తెలుగులో సక్సెస్ అవుతుంది. కాకపోతే మన తెలుగు లాంగ్వేజ్ వరకే కాబట్టి హిందీలో వచ్చినంత హైప్ రాకపోవచ్చు. ఎందుకంటే మనం సినిమాని తెలుగులో తీసుకొని పాన్ ఇండియా లెవెల్లో ఒక 5-6 భాషలో రిలీజ్ చేస్తే, ఇప్పుడు రీసెంట్గా పుష్ప కానీ RRR కానీ ఎంత వైబ్ తీసుకొచ్చిందో, ప్రపంచవ్యాప్తంగా ఎంత సెన్సేషన్ సృష్టించేది. ఇది ఏంటంటే టోటల్గా మరాఠా సామ్రాజ్యాన్ని, ఓన్లీ మరాఠా సామ్రాజ్యానికి సంబంధించింది. కాబట్టి దానికి తోడు ఆయనకన్నా ముందు, సంభాజీ కన్నా ముందు ఛత్రపతి శివాజీ గారు ప్రపంచవ్యాప్తంగా తెలుసు, మనవాడు, మన ఇండియను. సో మెయిన్ మరాఠీ వ్యక్తి కాబట్టి ఆయనకు ఆ బేస్ వాయిస్ మళ్ళా టోటల్గా ఏంటంటే అతని హిందీ నటుడు. సో విక్కీ కౌశల్ కూడా సో బాగా సక్సెస్ అందుకోగలిగారు. నార్త్ ఇండియన్స్ అందరు చూశారు. మన కాడ కూడా మాక్సిమం పీపుల్స్ తెలుగు వాళ్ళు కూడా చూశారు ఆల్రెడీ. వీళ్ళు ఏంటంటే ఒకేసారి 2 భాషల్లో తెలుగు, తమిళ, మలయాళం ఇలా అన్ని రకాల వీడియోలు చేస్తే ముందే బాగుండేది. ఎందుకంటే ఆల్రెడీ తెలుగు పీపుల్స్ కూడా ఒక 50% చూసే ఉంటారు. హైదరాబాద్లో అయితే మాక్సిమం చూసే ఉంటారు. హిందీ వస్తుంది, ఉర్దూ వస్తుంది అయితే మాక్సిమం చూసే ఉంటారు. నార్త్ ఇండియన్స్ హైదరాబాద్లో చాలా మంది ఉన్నారు. ఒక 50 lakhs దాకా వాళ్ళే ఉంటారు ఏమో నాకు తెలిసి ఇప్పుడున్న పరిస్థితుల్లో. మనలో 50 lakhs ఉంటే వాళ్ళకి 50 అంటే 1 కోటి 1.5 అనుకోవచ్చు. మనలో కోటి వాళ్ళే 50 lakhs దాకా ఉంటారు, జాబుల పరంగా అటా ఇలా రకరకాలుగా వచ్చేసి. సో తెలుగులో ఒకేసారి రిలీజ్ చేస్తే అంత అయిపోతుంది, కానీ కొంచెం ఇప్పుడు అంత ఉండకపోవచ్చు. తెలుగు పీపుల్ అయితే బాగా మనకాడ కూడా గల్లీలో అక్కడక్కడ ఛత్రపతి విగ్రహాలు ఉంటాయి, ఆయన జయంతి జరుపుకుంటారు, ఆయన వర్ధంతి జరుపుకుంటారు. ఆయన గురించి ఏమైనా ప్రోగ్రామ్స్ వస్తే శ్రీరామనవమి టైంలో కూడా ఆయనకి ఇట్లా ఏదైనా ప్రార్థన టైప్లో చేస్తూ ఉంటారు. ఒక దేవుళ్ళు ఆయన పూజిస్తారు. ఆయన కూడా మనకి అల్లూరి సీతారామరాజు ఎలాగో శ్రీరాముని ఎలా కొలుస్తాము, అల్లూరి సీతారాముని ఎలా కొలుస్తారు, ఛత్రపతి శివాజీని కూడా అలాగే కొలుస్తారు. కాబట్టి చూస్తారు. సో అంత సక్సెస్ అయితే అందుకోకపోవచ్చు. తెలుగులో సక్సెస్ అవుతుంది అనే పేరైతే సంపాదించుకుంటారు ఖచ్చితంగా. అంటే వీళ్ళు పెట్టి ఇప్పుడు తెలుగులో డబ్బింగ్ చేసుకోవడానికి ఎంత ఖర్చు పెడుతున్నారు, ఖచ్చితంగా డబుల్ అయితే వసూలు చేసుకుంటారు 100%. హిందీ వైపు వస్తుంది అంటారా? హిందీకి వచ్చేంత వైపు రాదు. ఎందుకంటే హిందీ అంటే ఒక రాష్ట్రం, మన 4 రాష్ట్రాలు 4-5 రాష్ట్రాలు కదా, మిగతా 16 రాష్ట్రాలు అవే కదా.
సో అంత హైప్ అంటే రాకపోవచ్చు. హిందీలోనే డైలాగ్స్ బాగున్నాయి, తెలుగులో బాగాలేవు అని చెప్పి టాక్ అన్నమాట. అంటే రాసే వాళ్ళు కూడా కొద్దిగా ఆలోచించాల్సింది, ఎందుకంటే మన తెలుగుకి అనుగుణంగా చూసి రాస్తే బాగుండేది. దాని ఏంటంటే వాళ్ళు హిందీ టు డబ్బింగ్ అయ్యేసరికి ఆ డైలాగ్లు ఎత్తుకొని రావాల్సి వస్తుంది. సేమ్ అదే డైలాగ్ రావాల్సిన అవసరం లేదు. తెలుగులో ఆ సందర్భంలో ఇంకో ఆ డైలాగ్ కట్టుకుంటే ఇంకో డైలాగ్ కొడితే బాగుంటుందని కొంచెం ఆలోచించి రాస్తే బాగుండేది. నెక్స్ట్ ఇంకో బాగా మైనస్ ఏంటంటే ఎన్టీఆర్ 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 లేపు కూర్చోబెట్టారు అక్కడ సినిమాని. ఎన్టీఆర్ డబ్బింగ్ చెప్తుండే, ఎన్టీఆర్ డబ్బింగ్ చెప్తుండే. మొత్తం ప్రతి ఒడు చిన్నోడు నుంచి పెద్దోడు వరకు, ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ అని ఎలా అంటున్నామో జూనియర్ నుంచి సీనియర్ వరకు, అంటే ప్రతి ఒక్క పీపుల్ ఎన్టీఆర్ వాయిస్ వస్తుంది, ఎన్టీఆర్ వాయిస్ వస్తుంది, ఎన్టీఆర్ వాయిస్ వస్తుంది ఇట్లా లేచి కూర్చోబెట్టుకుని ఇలా లేచి కూర్చున్నారు అనమాట. సినిమా థియేటర్లో పడితే కుర్చీలకి వెళ్ళి దునికెట్టి వెళ్ళాము. అంత హైప్కి వెళ్ళేసరికి నార్మల్ వాయిస్ వినపడుతుంది. అఫ్కోర్స్ అది బేస్ వాయిస్ ఉన్నా కానీ ఆ వాయిస్ ని ఊహించుకోలేకపోతున్నారు. నెక్స్ట్ కనీసం సాయి కుమార్ గారిని పెట్టినా బాగుండేది. ఆయన కంగు అసలు ఎట్లా ఉంటుంది, కంచుకంట మోగినట్టు మోతుంది. ఆయన వాయిస్ పెట్టినా బాగుండేది. సో సక్సెస్ అయితే కొడతారు. హిందీలో వచ్చినంత పాపులారిటీ అయితే రాకపోవచ్చు. పెట్టిన దానికి ఖచ్చితంగా డబ్బులు అయితే వసూలు చేసుకుంటారు. ఎందుకంటే అల్లు అరవింద్ గారు తీసుకున్నారు కాబట్టి, ఆయన చేతిలో ఉన్నది కాబట్టి. దానికి తోడు బన్నీ వాసు చాలా పద్ధతిగా వెళ్తున్నాడు ఆయన కూడా. సో సక్సెస్ సాధిస్తారు ఖచ్చితంగా 100%. అది రీమేక్ చేస్తే అవుతుందో లేదో తెలియదు కానీ దాన్ని డబ్ చేస్తే మాత్రం ఖచ్చితంగా అవుతుంది. సో ఆల్రెడీ గీతా ఆర్ట్స్ వారు ఆల్రెడీ అనౌన్స్ చేసేసారు. మేబీ మార్చ్ 17th లోపు రావచ్చు అని 7th లోపు వచ్చేస్తుందని విన్నాము. సో బ్లాక్ బస్టర్ ఖచ్చితంగా అనిపిస్తుంది. అందులో ముఖ్యంగా రష్మిక మందన్ అంత బాగా నటిస్తారని అనుకోలేదు. ఆల్రెడీ కొన్ని హిందీలో ఫిల్మ్స్ చూసాము, చాలా బాగుంది. హిస్టారికల్ మూవీ కాబట్టి ఖచ్చితంగా హిట్ అవుతుందని అనుకుంటున్నాను. అంటే డబ్బింగ్ సెట్ అవుతుంది అంటారా? అంటే హిందీలో వచ్చిన వైబ్ వస్తుందా మన తెలుగులో? యా, మన తెలుగులో చాలా మంచి డబ్బింగ్ ఆర్టిస్టులు ఉన్నారండి. ఎందుకు సెట్ అవుతుందా లేదా అని అనుకుంటున్నారు? అంటే హాలీవుడ్ మూవీని డబ్ చేస్తే ఎలా ఉంటుంది అనేది ఇది వరకు ఒకేలా ఉండేది. ఇప్పుడు డబ్బింగ్ అనేది హాలీవుడ్ లో కూడా చాలా బాగుంది. సో అందుకనే హిందీ మూవీస్ కూడా బాగుంటాయని అనుకుంటున్నాను. బాలీవుడ్ చావా ట్రైలర్ తెలుగులో రిలీజ్ అయ్యింది. ఎస్, సో ప్రెసెంట్ అయితే దాని వాయిస్ ఓవర్ అయితే బాలేదని చెప్పేసి అంటే అది కొంచెం హడావిడిగా రిలీజ్ చేసినట్టున్నారు. మేబీ అందుకే అలా ఉంది. బట్ మూవీకి మాత్రం అలా ఉండకూడదు అని అనుకుంటున్నాను. ఎందుకంటే ఆల్రెడీ ఈ రివ్యూ అనేది వెళ్ళుంటుంది కాబట్టి ఇంకాస్త బాగా చేస్తారేమో. కొంచెం టైం తీసుకున్నా బాగా చేస్తే ఖచ్చితంగా హిట్ అవుతుంది. సో హిందీలో ఆల్రెడీ చూసుంటారు కదా చాలా మంది. ఎస్, సో తెలుగులో కూడా చూడడానికి ఎలా అనిపిస్తుంది వాళ్ళకి? అంటే హిందీలో ఏంటి అంటే హిందీ వచ్చిన వాళ్ళు చూసుంటారు మాక్సిమం. హిందీ రాని వాళ్ళు కూడా హిస్టారికల్ మూవీ కాబట్టి చూసుంటారు. కొంతవరకు అర్థం అయి ఉండకపోవచ్చు. కాబట్టి ఖచ్చితంగా ఆ మూవీ నచ్చిన వాళ్ళు రిపీటెడ్ గా చూస్తారు. మేబీ ఆ స్టోరీ అర్థం అవడం కోసమైనా చూస్తారని నేను అనుకుంటున్నాను. సో నేను కూడా ఈగర్ గా వెయిట్ చేస్తున్నాను ఆ చావా మూవీ చూడటానికి. ఎందుకంటే నాకు హిందీ రాదు. తెలుగులో వస్తే బాగుండు అనుకున్నా, అనౌన్స్ చేశారు. రియలీ వెరీ హ్యాపీ. అంటే హిందీలో వచ్చిన కలెక్షన్స్ వస్తాయా? ఖచ్చితంగా వస్తాయి. అంటే అంతే వస్తాయా అని అయితే మనం ముందుగా ప్రెడిక్ట్ చేయలేము. ఖచ్చితంగా రావాలనే కోరుకుందాము. ఎవరైతే మన తెలుగులో రైట్స్ తీసుకున్నారో వాళ్ళకు కూడా మంచి కలెక్షన్ రావాలని కోరుకుంటున్నాం. వస్తుంది, 100% వస్తుంది. ఎందుకంటే శివాజీ మహారాజ్ అంటేనే గొప్ప వ్యక్తి. ఇక్కడ తెలుగులో ఎంతో మంది ఆదరించే వాళ్ళు డయాడ్ ఫ్యాన్స్ ఉన్నారు. సో చాలా అభిమానించే వ్యక్తులు ఉన్నారు. సో మొక్కే వ్యక్తులు ఉన్నారు. అందు గురించి ఆడుతుంది డెఫినెట్ గా. సో అది కొడుకుది కదా సంభాజీ మహారాజ్. అవును, ఆడుతుంది డెఫినెట్ గా. సో అక్కడనే అంత బ్లాక్ బస్టర్ కొట్టినప్పుడు సినిమా ప్రపంచ స్థాయిలోనే తెలిసిపోయింది. అక్కడ వాళ్ళు గెలిచిన తర్వాతనే ఇక్కడికి వస్తున్నారు కదా. సో అక్కడ హిందీలో వచ్చిన వైబ్ తెలుగులో వస్తుందా? 100% వస్తుంది. అదే ఎందుకు రాదు? శివాజీ మహారాజ్కి గుండె చీలిస్తేనే శివాజీ మహారాజ్ కనపడాలి. అంత ఫ్యాన్స్ ఉన్నారు, అంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. శివాజీ మహారాజ్ అంటే గొప్ప వ్యక్తి. సో ఆయన ఎంతో పోరాటం చేసిన వ్యక్తి. సో ఆయన సినిమా చూడడము, మళ్ళీ తెలుగులో డబ్బింగ్ గా చేయడము, సో తెలుగులో రిలీజ్ చేయడం నిజంగా మేము చాలా ఆనందిస్తున్నాం. సో ఇటువంటి సినిమాలు కావాలి మాకు. అంటే సమాజానికి ఉపయోగపడే సినిమా, మన గురించి మన చరిత్ర గురించి ఉండే సినిమా ఇది. సో డెఫినెట్ గా అందరు ఆదరిస్తారు, అందరు చూస్తారు. సో చావా తెలుగు డబ్బుడ్ ట్రైలర్ అయితే రిలీజ్ అయినప్పుడు సో బ్యాక్గ్రౌండ్ లో వాయిస్ ఓవర్ వచ్చింది కదా, అది ఏం బాలేదు అని చెప్పేసి ట్రోలింగ్ జరుగుతుంది. ఎవరమ్మా, ఎవడు వాడు చేసినోడు, ట్రోలింగ్ చేసినోడు ఎవడు, బాలేదన్నోడు ఎవడు, చెప్పుతో కొడతావని నిజంగా చెప్తాను. అది ఎవరి సినిమా ఏంది? శివాజీ మహారాజ్ అంటే ఎంత గొప్ప వ్యక్తి, వాడు ట్రోల్ చేయడం. గొప్ప వ్యక్తికి ఆ వాయిస్ సెట్ కాలేదు అంటే లైక్ ఆయన్ని వివరించేటప్పుడు సినిమా చూడాలి కాదమ్మా. సినిమానే రిలీజ్ కాలేదు, వాడెవడో వాయిస్ బేస్ కాలేదని సినిమా చూసిన తర్వాత చెప్పు. వాడెవడో వచ్చేసి ఏదేదో మాట్లాడిండు, శివాజీ మహారాజ్ వాయిస్ మంచిగా లేదు,
చెప్పుతో కొడతా, సినిమా చూడు, మొత్తం సినిమా చూసి అప్పుడు మాట్లాడు. సినిమా చరిత్ర గురించి, మన చరిత్ర గురించి ఉంది. దాన్ని పట్టుకొని నువ్వు ఏదేదో మాట్లాడితే ఎవడు ఊరుకోడు. చెప్పు తీసి కొడతా వాడిని, తోలు ఒలుస్తా మళ్ళా నా దగ్గర ఎటువంటి మాటలు మాట్లాడినా. మన చరిత్ర గురించి తెలుసుకొనిరా సన్నాసులారా అంటే శివాజీ మహారాజు వాయిస్ బాగాలేదు అది కాదురా, చెత్తరా కొడుకులు వీళ్ళు తెలుసా. సినిమా మొత్తం చూడు, మన గురించి ఉంది, మన చరిత్ర గురించి ఉంది. ఇతర ప్రపంచ స్థాయిలోకి తెలియాలి మన చరిత్ర ఏందో అనేది. మన చరిత్ర మనం గిట్ట తెలుసుకోలేకపోతున్నాం ఈరోజు. ఏవేవో అన్న దొంగ సినిమాలు, లవ్ ఎట్లా చేస్తారు, దొంగతనాలు ఎట్లా చేయాలి, ఇటువంటి సినిమాలు కాకుండా శివాజీ మహారాజ్ అనే గొప్ప వ్యక్తి గురించి సినిమా తీసినప్పుడు చూడకుండా వాయిస్ బేస్ బాగాలేదు, వాడేదో చెప్పినట్టు వానికి ఏం పని పాట ఉండదు, వచ్చి ఇక్కడ వచ్చి ఏదో సొల్లు వాటలు మాట్లాడితే వాడేదో వాని ఛానల్ గురించి కష్టపడినట్లు ఉంది. ఏదో వాయిస్ బాగాలేదు, అది బాగాలేదు. సినిమా చూసిన తర్వాత ఏదైనా ఉంటే మాట్లాడు. సో మీరు హిందీలో చూసారా చావా? లేదమ్మా, ఇప్పుడు తెలుగులో రిలీజ్ చేస్తే చూద్దామని వెయిట్ చేస్తాం. చూడకుండా మీరు ఎలా చెప్తున్నారు? ఏది అదే బేస్ అది ఆల్రెడీ ఎంతో మంది చెప్తున్నారు కదా, గొప్ప సినిమా, చాలా బాగుంది. అంటే ఎవరి ఒపీనియన్ వాళ్ళకి ఉంటుంది కదా. లైక్ నాకు నచ్చిన సీన్స్ మీకు నచ్చకపోవచ్చు, నాకు నచ్చిన మూవీ మీకు నచ్చకపోవచ్చు. కాదమ్మా, వాడెవడో సినిమా ఇప్పుడు వాయిస్ బాగాలేదని వాడెవడో అన్నారు, వాని గురించి చెప్తున్నారు. వానికి ఏం తెలియదు, వాడేమైనా సినిమా చూసినోడా? చూడక ముందుకే వాయిస్ బాగాలేదు తెలుగులో అంటే ఏమైంది అంటే తెలుగులో రిలీజ్ చేయకూడదా? వాని ఉద్దేశం ఏందో నాకు అర్థమైతే లేదు. వాయిస్ బాగాలేదు అన్నాడు, వాడేదో చెప్పినట్లు. అందు గురించే మనం ఇక్కడే ఉండిపోతున్నాం. మన ప్రపంచ స్థాయిలోకి వెళ్ళబోయేది ఇక్కడే ఉండిపోతుంది. ఈ చెత్తనా కొడుకులు వాయిస్ బాగాలేదు, అది బాగాలేదు, పాట బాగాలేదు, సాంగ్స్ బాగాలేదు, ఆయన గటప్ బాగాలేదు, ఇవి కావురా నాయన. సినిమా చూడు ఫస్ట్, దాని తర్వాత మాట్లాడదాం ఏదన్నా.